సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. సిమియోను ఒక వృద్ధుడు తన విశ్వాసముతో నిరీక్షిస్తూ దేవాలయంలో కూర్చొని మెస్సయ్య యొక్క రాకడ కొరకు, మెస్సయ్యను దర్శించాలి అనే ఆలోచనతో, ఆశతో ఎదురు చూస్తున్న ఒక భక్తుని యొక్క జీవితంలో ఒక విశిష్టమైన సంఘటన జరగడం చూస్తుంటున్నాం. తనకి దేవుడు ఒక వాగ్దానము చేసిన వాడిగా ఉంటున్నాడు. క్రీస్తుని చూచేంత వరకు మరణించడు అంటూ దేవుని యొక్క వాగ్దానమును సిమియోనికి అందజేయబడినట్లుగా చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలంతయు కూడా మా కొరకు మెస్సయ్య రానై ఉంటున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అంటూ వారికి కలిగిన ఆ ఆలోచన, ఆశ, ఆ నిరీక్షణ కేవలము సిమియోను మాత్రమే దీవారాత్రము వాక్యమును ధ్యానిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుంటూ నిరీక్షించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఏ క్షణమైతే ఆ మందిరములో వచ్చి ఉంటున్నారో తన హృదయమును విశ్వాసముతో, తన నిరీక్షణ సంతోషముతో ఒక గొప్ప అద్భుతమైన దర్శనము తను పొందుకున్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ బాలుడైన క్రీస్తులో బలమైన మానవాళి రక్షణ ప్రణాళికను తను కనుగొన్నట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే సిమియోను పశులపాకలో క్రిస్మస్ను జరుపుకున్న వాడిగా కాదు గాని ఆ దర్శనము ద్వారా, ప్రవచనము ద్వారా క్రిస్మస్ కల్వరి కొండ మీద తను జరుపుకున్నట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టి కేవలము మన దృష్టి, మన దర్శనము, మన విశ్వాసము పశులపాకలో మట్టుకే ఆగిపోవడము కాదు గాని అది ఒక యాత్రగా మనము ఆ కల్వరి కొండపైకి వెళ్ళుటకు ఇది ఒక ఆనవాలుగా, విశ్వాసముగా, నిరీక్షణకరమైనదిగా మనం ఉన్నది అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన ఉద్దేశము సిమియోను జ్ఞాపకము చేయనై ఉంటున్నాడు. ఏమని అంటే వేరుపరచువాడుగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండు ప్రాముఖ్యమైన విషయములను జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, పడగొట్టుటకును. దేనిని పడగొట్టుటకును? అహంకారము, అవిశ్వాసము, అపనమ్మకమును, రాజాధికారమును, సింహాసమును అన్నిటిని కూడా తను పడగొట్టువాడిగా ఉంటూ, రెండోదిగా నిలబెట్టువాడై ఉండిన వారిని, నిరుపేదలను, విరిగిన హృదయములను, కలవరము చెందిన వారిని, బంధకములున్న వారిని లేవనెత్తే వాడై ఉన్నాడు అంటూ సిమియోని యొక్క ప్రవచనములో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనము పడిపోయిన వారిలో ఉంటున్నామా, నిలబెట్టు వారిగా ఉంటున్నామా అనేదిగా మన హృదయ పరిశీలన చేసుకోవాలి. రెండోదిగా సిమియోను ఒక వివాదాస్పదమైన గుర్తుగా అంటూ మరియకు తెలిపిన వారిగా ఉంటున్నాడు. ఈ వివాదాస్పదమైన గుర్తుగా అనే మాటను తన జీవిత యాత్ర అంతట్లో ప్రతివారు కూడా తనకు విరోధులుగా, తను ఏది చేసినా మరి విరోధముగా మాట్లాడినట్లుగా, ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఈ లోకములున్న అబద్ధము, అపవాది కూడా నిరంతరము ఆయనకు విరోధముగా నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. వాక్యము నీలో నిలిచి ఉంటే ఈ లోకములున్న అపవాదిలో కాంప్రమైజ్ అవ్వకుండా నిత్యము మరణము వరకు నమ్మకముగా ఉన్న క్రీస్తుని బట్టి నిరీక్షణ పొందుకున్న సిమియోని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడోదిగా మరియమ్మకు సిమియోని ఏమని సెలవిస్తాడంటే, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ప్రవచించినట్లుగా సెలవిచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఈ ఖడ్గము దేనికి సాదృశ్యము అంటే మన పాపమే ఆ ఖడ్గమై ఆయనను సిలువకు అప్పగించిన వారిగా ఉంటున్నట్లుగా చూస్తుంటాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడంలో ఉంటున్న సాదృశ్యము మన సమర్పణ, శ్రమ మరియు సాక్ష్యము తన జీవిత జనన మరణము ద్వారా మనమందరము పొందుకోవాలి అంటూ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా,
ఈ క్రిస్మస్ అనేది పశుల పాకలో ఆరాధన చేయడం మాత్రమే కాదు కానీ అది సిలువకు మనను నడిపించే యాత్రగా సిద్ధపరుస్తున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి ఆయన మరణము ద్వారా మనము జీవము పొందుకున్నాము అనే సాక్ష్యము, ప్రవచన, దర్శనము సిమియోను ద్వారా నేడు మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. కాబట్టి అటు విశ్వాసంలో మనము నిలిచి ఉండి అటు నిరీక్షణకరమైన దర్శనమును పొందుకుంటూ త్రియేక దేవుని యందు విశ్వాసము, క్రీస్తు యందు ఈ సంతోషము, సాక్ష్యము, సమాధానమును మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. సిమియోనికి నువ్వు అనుగ్రహించిన గొప్ప దర్శనం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పశుల పాకలోనే ఇదిగో ప్రభా నీవు సిద్ధపరిచిన ఆ రక్షణ ఆనందమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ జనన వార్తలలో ఉంటున్న విశ్వాసమును, నిరీక్షణను ఇదిగో ప్రభా మమ్మల్ని అందరినీ ఆ శిల్వ యాత్రలోనికి ముందుకు సాగుటకు మాకు కృపను, విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. ఈ లోకంలో ఉంటున్న అసత్యంలోనికి మేము కాంప్రమైజ్ అవ్వకుండా నిత్యము నీ సత్యమునందు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ, నూతనపరుచుకుంటూ, బలమునందుకుంటూ మేము నూతనమైన నవీన స్వభావమును ధరించుకొని మారు మనస్సును పొందుకొని సజీవమైన యాగముగా మీకు సమర్పించుకునే కృపను, విశ్వాసము, అటు క్రిస్మస్ను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అటు దర్శనము, అటు రక్షణ ఆనందము ఈ క్రిస్మస్ కాలంలో మా అందరికీ అనుగ్రహించి అటు యాత్రల ముందుకు సాగుతూ నిరీక్షించువారిగా, విశ్వసించువారిగా, నిత్యము నీ కొరకు కనిపెట్టుకుంటూ అటు నీ రాకడ కొరకు సిద్ధపడు వారిగా మమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.